అగ్రరాజ్యం అమెరికా చేసిన వెనుపుదాడులతో వెనిజులా బాంబు పేలులతో దద్దరిల్లింది. 2 గంటల్లోనే అమెరికా సైన్యం తమ ఆపరేషన్ పూర్తి చేసింది. అంతేకాదు, వెనిజులా అధ్యక్షుడిని ఆయన భార్యను కూడా కస్టడీలోకి తీసుకున్నట్టు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా తలుచుకుంటే ఏ దేశమైనా ఇంతేనా? అగ్రరాజ్యం జోక్యం చేసుకుంటే నాశనం అవక తప్పదా? వెనిజులాపై అగ్రరాజ్యం భీకర దాడి. ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడ్డ అమెరికా. తెల్లవారుజామునే వెళ్లిపోయారు. టార్గెట్ మిస్ అవ్వకుండా దాడులు చేశారు. ప్రెసిడెంట్ ప్యాలెస్ ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుని అధ్యక్ష దంపతులను అదుపులోకి తీసుకుని దేశం దాటించేశారు. ఇదంతా కేవలం 2 గంటల్లోనే పూర్తయిపోయింది. అమెరికా అనుకుంటే ఏ దేశాన్నైనా కొట్టేయగలదా? వెనిజులాపై ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఈ ప్రపంచంలోని చాలా మందిలో తలెత్తుతున్న సందేహం ఇది. ఎందుకంటే యుఎస్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ తాలూకు ఇంపాక్ట్ అలాంటిది. మరి అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ తో వెనిజులా బాంబు పేలులతో దద్దరిల్లింది. డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడి పేరిట యుఎస్ చేసిన దాడులు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. వెనిజులా రాజధాని కరాకస్ లో శనివారం తెల్లవారుజామున 7 చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దాంతో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. సైనిక స్థావరాలు, పౌర విమానాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనిజులా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా మెరుపు దాడులతో తమ సైనిక స్థావరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రగ్స్ అక్రమ రవాణాను అరికెట్టే సాకుతో అమెరికా వెనిజులాలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్ నెట్వర్క్ కి సంబంధించి 2 దేశాల మధ్య కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చాలా రోజులుగా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అన్నంత పని చేసినట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి క్రిస్మస్ రోజునే దాడులు చేయాలని భావించినా వాతావరణం అనుకూలించకపోవడంతో దాడులు వాయిదా పడినట్టు తెలుస్తోంది. వెనిజులాపై అమెరికా జరిపిన భారీ దాడిలో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యని కూడా అదుపులోకి తీసుకున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాడి తర్వాత అమెరికా ఆర్మీకి చెందిన డెల్టా ఫోర్స్ వెనిజులా ప్రెసిడెంట్ దంపతులను కస్టడీలోకి తీసుకుని దేశం బయటకు తరలించింది. అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ సమన్వయంతో ఇదంతా జరిగిందని, పూర్తి వివరాలు త్వరలో చెబుతామని ట్రంప్ ప్రకటించారు. అయితే మదురోను ఎలా అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడికి తరలించారన్న దానిపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. తమ ప్రెసిడెంట్ ని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ స్పందించారు. మదురో ఆయన సతీమణి ఎక్కడున్నారో తమకు తెలియదన్నారు. వారు సజీవంగానే ఉన్నారని తెలిపేలా ఆధారాలివ్వాలని అమెరికాను డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ నికోలస్ మదురో అమెరికా కస్టడీకి చిక్కడంతో వెనిజులా తమ సైనిక చర్య పూర్తయిందని యుఎస్ సెనేటర్ మైక్ లీ తెలిపారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చాలా రోజులుగా వెనిజులా ముఠాల నుంచి వస్తున్న డ్రగ్స్ అమెరికాను ముంచెత్తుతున్నాయని చెబుతున్నారు. ఈ ముఠాలతో వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని, ఆయనే ఇంటర్నేషనల్ ఇల్లీగల్ డ్రగ్ నెట్వర్క్ ని నడిపిస్తున్నారని అమెరికా కూడా కొంతకాలంగా ఆరోపిస్తోంది. దాంతో నికోలస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందనే వార్తలు, విశ్లేషణలు వినిపించాయి. ఈ ఆరోపణలను మదురో ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. అయినప్పటికీ నికోలస్ అరెస్టుకు దారితీసే సమాచారాన్ని అందించిన వారికి $5 కోట్ల బహుమతిస్తామని అమెరికా గతంలోనే ప్రకటించింది. ఎయిర్ స్ట్రైక్స్ జరపడానికి ముందే కొన్ని నెలలుగా వెనిజులా సరిహద్దులకు దగ్గరగా అగ్రరాజ్యం భారీ స్థాయిలో సైనిక బలగాలను మోహరించింది. కరేబియన్ సముద్రంలో భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లను మోహరించింది యుఎస్ ఆర్మీ. ఈ పరిణామాలన్నీ వెనిజులా లోపలే ఎవరో మదురోకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు అమెరికా పరోక్షంగా ప్రోత్సహిస్తున్న సంకేతాలుగా విశ్లేషకులు భావించారు. 1989 తర్వాత ఓ లాటిన్ అమెరికన్ దేశంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. ఆ సమయంలో పనామాపై దాడి చేసి మిలిటరీ నేత మాన్యుయల్ నోరిగాను పదవీచ్యుతుడిని చేసింది అప్పటి అమెరికా ప్రభుత్వం. ఇప్పుడు మళ్లీ వెనిజులాపై భీకర దాడులు చేయడంతో పక్క దేశమైన కొలంబియా అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది. వాస్తవానికి అమెరికా దశాబ్దాలుగా అనేక దేశాల్లో అంతర్గత జోక్యం, సైనిక జోక్యం చేసుకుంటోంది. ఫలితంగా ఆ దేశాలు నాశనమైపోయిన దాఖలాలున్నాయి. ఇందుకు ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లాంటి దేశాలే బెస్ట్ ఎగ్జాంపుల్. 9/11 దాడుల తర్వాత అల్ ఖైదాను అంతం చేసేందుకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోకి దిగింది. 20 ఏళ్ల యుద్ధం తర్వాత అగ్రరాజ్యం వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశం ఆర్థికంగా చితికిపోయింది. 2 దశాబ్దాల తర్వాత మళ్లీ తాలిబాన్ల పాలనలోకి వెళ్లింది. సద్దాం హుస్సేన్ దగ్గర వారణాయుధాలున్నాయనే ఆరోపణతో ఇరాక్ పై దాడికి దిగింది అమెరికా.
ఆ దేశంలో ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు పెరగడానికి, అంతర్గత యుద్ధాలకు దారితీసింది. అమెరికా ఆరోపించినట్లుగా మారణాయుధాలు మాత్రం దొరకలేదు. లిబియాలో గడాఫీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమానికి మద్దతుగా నాటోతో కలిసి దాడి చేసింది అమెరికా. గడాఫీ పతనం తర్వాత లిబియాలో ఇప్పటికీ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడలేదు. ఆ దేశం ఇప్పటికీ అనేక ముఠాల మధ్య చిక్కుకుంది. ఐసిస్ అణచివేత పేరుతో సిరియా అంతర్గత యుద్ధంలో యుఎస్ జోక్యం చేసుకుంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఆ దేశం శిథిలమైపోయింది. కోట్లాది మంది శరణార్థులుగా మారారు. అంతేకాదు 1983లో గ్రెనడా దేశంపై నేరుగా దాడి చేసింది. చిలీ, గ్వాటెమాలా, నికరాగువా లాంటి దేశాల్లో ప్రభుత్వాలను మార్చేందుకు రహస్యంగా ప్రయత్నించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా వెనజులాపై మెరుపు దాడులే బిగ్ సర్ప్రైజ్ అనుకుంటే ఆ దేశ అధ్యక్ష దంపతులను కూడా కష్టంలోకి తీసుకోవడం ఏంటి, వారిని దేశం దాటించడం ఏంటి? ఒక్క అమెరికాకు మాత్రమే సాధ్యమయ్యే ఫీట్ ఇది అనే చర్చ ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా వినిపిస్తోంది. వెళ్లారు, కొట్టారు. వెనిజులా ప్రెసిడెంట్ అతని భార్యతో సహా అదుపులోకి తీసుకుని దేశం దాటించేశారు. అసలు వెనిజులాపై ఇంత భీకరమైన దాడులు దేనికోసం? డ్రగ్స్ సప్లై కట్టడి అనేది కేవలం ఓ ముసుగేనా? ఆ దేశంలో ఆయిల్ నిల్వల కోసమే అమెరికా ఇదంతా చేస్తోందా? తమకు అనుకూలమైన ప్రభుత్వం వస్తే యుఎస్కు కలిగే లాభం ఏంటి? అసలు వెనిజులా భవిష్యత్ ఏంటి? వెనజులాపై అమెరికా జరిపిన సైనిక చర్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున ఆపరేషన్ సదరన్ స్పియర్ మొదలైంది. ఇది కేవలం ఒక్క రోజులో జరిగింది కాదు. కొన్ని నెలలుగా వెనజులా చుట్టూ అమెరికా తన నౌకాదళం, వైమానిక దళాన్ని మోహరిస్తూ వచ్చింది. వెనజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని పట్టుకోవటమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది యుఎస్ ఆర్మీ. అమెరికా సైన్యానికి చెందిన అత్యంత శక్తివంతమైన డెల్టా ఫోర్స్ కమాండోలు ఈ సీక్రెట్ ఆపరేషన్ లో పాల్గొని మదురుతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకుని దేశం దాటించేశారు. ఆపరేషన్ సదరన్ స్పియర్ లో యుఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కొన్ని నెలల ముందు నుంచే కరేబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలను మోహరించింది. వెనజులాకు వచ్చే చమురు ట్యాంకర్లను అడ్డుకుంది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ రాజధాని కారకాస్ లోకి ప్రవేశించి నికోలస్ నివాసాన్ని చుట్టుముట్టాయి. కొందరు వెనజులా సైనిక అధికారులు అమెరికాకు సహకరించినట్లు వార్తలొస్తున్నాయి. ఇదే సమయంలో కారకాస్ లోని సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లే లక్ష్యంగా అమెరికా బలగాలు ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. వెనజులా సైన్యం ఒకరికొకరు సమాచారం పంచుకోకుండా సిగ్నల్ యాంటెనాలను, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేశారు. అమెరికా గన్షిప్ హెలికాప్టర్లు నగరంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై రాకెట్లతో దాడులు చేశాయి. ఇలా వెనజులా ప్రెసిడెంట్ ని క్యాప్చర్ చేయటంలో అమెరికా సేనలు సక్సెస్ అయ్యాయి. వెనజులా పరిణామాలు ఓ దేశ రాజకీయ సంక్షోభం మాత్రమే కాదు, ప్రపంచ భౌగోళిక రాజకీయాల చదరంగంలో కీలక ఘట్టమనే చెప్పాలి. అమెరికా జోక్యం, డ్రగ్స్ ఆరోపణలు, ఆయిల్ నిల్వల చుట్టూ తిరుగుతోన్న ఈ పరిణామాల వెనుక అనేక లోతైన కారణాలున్నాయి. వెనజులా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశం. సౌదీ అరేబియా కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఆయిల్ ఉంది. అమెరికాకు ఇంధన భద్రత చాలా ముఖ్యం. వెనజులాలో తమకు అనుకూలమైన ప్రభుత్వముంటే తక్కువ ధరకు నిరంతరాయంగా ఆయిల్ సరఫరా అందుతుంది. అయితే ప్రస్తుతం వెనజులా ఆయిల్ రష్యా, చైనా కంపెనీల కంట్రోల్లో ఉంది. దీన్ని మార్చి ఆ దేశంలో అమెరికన్ కంపెనీలకు ఆధిపత్యం కల్పించటమే అమెరికా వ్యూహం. దాంతో ముందుగా వెనజులాలో నికోలస్ ప్రభుత్వాన్ని మార్చేందుకు అమెరికా ప్రయత్నించిందనే చర్చ జరిగింది. అందులో భాగంగానే అమెరికా ప్రభుత్వం మదురోపై నార్కో టెర్రరిజం ఆరోపణలు చేసింది. కొలంబియా నుంచి అమెరికాకు వెళ్లే కొకైన్ రవాణాలు వెనజులా కీలక పాత్ర పోషిస్తోందని, మదురో ప్రభుత్వం దీని ద్వారా కోట్లాది డాలర్లు సంపాదిస్తోందని అమెరికా అంటోంది. వెనజులా ప్రభుత్వం కూడా తమ చమురు కోసమే అమెరికా దాడులకు సిద్ధమవుతోందని ఆరోపించింది. అసీం మునీరోమో అమెరికాకు మంచివాడు, అల్ షరా అల్ ఖైదా టెర్రరిస్ట్ సిరియా ప్రెసిడెంట్ అమెరికాకు మంచివాడు, సౌదీ అరేబియా రాజు, యుఏఈ రాజులు, జోర్డాన్, బహ్రాన్, కువైట్, ఖతార్ రాజులు వీళ్ళేమైనా ప్రజాస్వామ్యుతంగా ఎన్నికయ్యారా? ఆ దేశంలో ఏమైనా లౌకికవాదాన్ని కాపాడుతున్నారా? ఆ దేశంలో ఏమైనా పౌర హక్కులు ఉన్నాయా? వాళ్ళందరూ అమెరికాకు మిత్రులు. సో కానీ నికోలస్ మదురో మాత్రం ఎన్నికలు రిగ్గింగ్ చేశాడు అని వాదన. సో ఏంటి వాదన ఏంటి, ఆరోపణ ఏంటి? నికోలస్ మదురో డ్రగ్ కార్టెల్ ప్రోత్సహిస్తున్నాడు అని, నార్కో టెర్రరిస్ట్ అని. మీకు అమెరికాలోనే ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, డిఈఏ అంటారు, వారు ఎవ్రీ ఇయర్ నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్, ఎన్డీటీఏ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఇస్తారు. నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 2024 అని చూడండి. 57 పేజ్ రిపోర్టు.
అందులో ఎక్కడా వెనిజులా పైన ఆరోపణ లేదు. అంటే మరి ట్రంప్ ఇలా చెప్తున్నాడు నికోలస్ మదురో పైన ఆరోపణ ఉండాలి కదా. డ్రగ్స్ కంట్రోల్ అనేది అంతర్జాతీయంగా ఏ దేశంపై అయినా దాడి చేయటానికి, ఆంక్షలు విధించడానికి బలమైన నైతిక కారణాన్నిస్తుంది. అయితే కేవలం డ్రగ్స్ కోసమే ఇంత భారీ స్థాయిలో సైనిక చర్యకు పాల్పడటమే ఎవరికీ అర్థం కావటం లేదు. అందువల్ల ఇదొక ముసుగు మాత్రమేననే వాదనకు బలం చేకూరుస్తోంది. వెనజులాలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడితే అమెరికాకు అనేక లాభాలున్నాయి. వెనజులా చమురు బావుల పునర్నిర్మాణం, వెలికితీత కాంట్రాక్టులు అమెరికన్ కంపెనీలకు దక్కుతాయి. లాటిన్ అమెరికాలో రష్యా, చైనా ప్రభావాన్ని తగ్గించడం అమెరికాకు చాలా ముఖ్యం. వెనజులాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం వల్ల లక్షలాది మంది ప్రజలు అమెరికాకు వలస వెళుతున్నారు. అక్కడ స్థిరమైన ప్రభుత్వం వస్తే వలసల సమస్య తగ్గుతుందనే చర్చ జరుగుతోంది. అమెరికా మెరుపు దాడితో వెనజులాకు ఎటు పాలుపోవటం లేదు. ప్రెసిడెంట్ దంపతులని యుఎస్ ఆర్మీ క్యాప్చర్ చేయటంతో దాని భవిష్యత్తేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనజులాలో అంతర్గత తిరుగుబాటు మొదలై సైన్యం గనుక మదురోకు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం వెంటనే పడిపోతుంది. మరోవైపు అమెరికా ఆర్థిక ఆంక్షలతో వెనజులా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది ఎంతకాలం కొనసాగుతుందనేది అంతుపట్టడం లేదు. మళ్లీ ఎన్నికలు జరిగి అంతర్జాతీయ సమాజం గుర్తించే నాయకుడు అధికారంలోకి వస్తేనే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వెనజులా సంక్షోభం ప్రజాస్వామ్యం, డ్రగ్స్, మానవ హక్కుల పోరాటంలా కనిపిస్తున్నప్పటికీ దాని మూలాలు మాత్రం ఆయిల్, గ్లోబల్ పవర్ చుట్టూనే తిరుగుతున్నాయి.